హైదరాబాద్ లో కల్తీ మాంసం దందాను టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. మంగళహట్ కేంద్రంగా నిల్వ ఉంచిన సుమారు 10,000 టన్నుల కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్, యూపీ వంటి రాష్ట్రాల నుండి చనిపోయిన గొర్రెలు, మేకలను తెప్పించి రసాయనాలతో తాజాగా మార్చి హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్ పరారులో ఉండగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఇలాంటి మాఫియా పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో కల్తీ మాంసం దందాను టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. మంగళహట్ కేంద్రంగా నిల్వ ఉంచిన సుమారు 10,000 టన్నుల కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్, యూపీ వంటి రాష్ట్రాల నుండి చనిపోయిన గొర్రెలు, మేకలను తెప్పించి రసాయనాలతో తాజాగా మార్చి హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్ పరారులో ఉండగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఇలాంటి మాఫియా పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, తెలంగాణలో కల్తీ మాఫియా ఇప్పటికే దాదాపుగా కూడా అన్ని విధాలుగా కూడా కల్తీ మాఫియా పెట్టరేగిపోతోంది. హైదరాబాద్ సిటీలో భారీగా ఆహార కల్తీ దందా బట్టబయలంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి మాంసం విక్రయదారుల మాఫియా ఏదైతే ఉందో గుట్టు రట్టయింది. ఏప్రిల్ 1వ తారీఖు పోలీసులు ఈ ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ దందాకి సంబంధించి గుట్టురట్టు చేశారు. మంగళహాట్ కేంద్రంగా సాగుతున్నటువంటి ఈ దందా గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ టీం ఈ మూడు కూడా సమన్వయంగా సంయుక్తంగా నిర్వహించినటువంటి మెరుపు దాడుల్లో వెలుగులోకి వచ్చాయి. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు, 2 భారీ గోదాముల్లో నిల్వ ఉంచినటువంటి 10,000 టన్నులకు పైగా ఉన్నటువంటి మాంసపు నిల్వలు, మేక, గొర్రె మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా వెనుక ఉన్నటువంటి సూత్రధారి అఫ్రోజ్ జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి చనిపోయిన మేకలను, గొర్రెలను తక్కువ ధరలకు తెప్పిస్తున్నట్టు విచారణలో తేలింది. కనీసం స్టోరేజ్ లైసెన్స్ కూడా లేకుండా అత్యంత అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఈ మాంసాన్ని నిల్వ చేస్తూ రసాయనాలతో తాజాగా మార్చి నగరంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లుగా అయితే గుర్తించారు. ఈ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా కీలక నిందితుడు అఫ్రోజ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ చరిత్రలోనే ఇది అతి పెద్ద జాయింట్ ఆపరేషన్ గా నిలిచింది. ప్రజలు ఆరోగ్యంగా చెలగాటమాడుతున్నటువంటి ఇలాంటి వ్యాపారులు పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాంసం కొనే ముందు వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచన కూడా చేశారు. మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ఆ మాంసపు నిల్వలు మొత్తం ఏదైతే మటన్ కి సంబంధించినటువంటి ఈ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కుళ్ళిన వ్యర్థాలతో పాలిథిన్ కవర్స్ లో బాగా టైట్ చేసి మూట కట్టినటువంటి సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా దాదాపుగా కూడా కుళ్ళిపోయినటువంటి వాసనతో వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సరైన ప్రికాషన్స్ కూడా తీసుకోలేదు అన్న కోణంలోనే మొత్తం సీజ్ చేయడంతో పాటు అఫ్రోజ్ అనేటటువంటి కీలక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టుగా అయితే పోలీసులు ధృవీకరించారు. శశి.